హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ మొబైల్‌లో మీకిష్టమైన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, లవ్వర్ లేదా మీ పిల్లలు వాళ్ళు సేఫ్టీ పర్పస్ కోసం వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని మీ మొబైల్‌లో నుంచి తెలుసుకోవచ్చు. స్కూల్, కాలేజ్, హాస్పిటల్ అని ఎక్కడైనా వెళ్లారంటే వాళ్ళు సేఫ్‌గా ఉన్నారా అనే దాన్ని మీ మొబైల్‌లో నుంచి తెలుసుకోవచ్చు. లేదా వేరేమైనా జరిగుంటే కూడా దాన్ని కూడా మీరు మొబైల్‌లో నుంచి తెలుసుకొని వాళ్ళని సేఫ్‌గార్డ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి అని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్‌లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్‌లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే వర్క్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు ఈ ట్రిక్‌ని ఎలా చేయాలి అనే దాన్ని నా మొబైల్‌లో నుంచి మీకు లైవ్‌గా చేసి చూపించబోతున్నాం. దానికి ఫస్ట్ నా పక్కనుండే మొబైల్‌లో గూగుల్ మ్యాప్‌ని ఓపెన్ చేసుకుంటా. అలాగే నా మొబైల్‌లో కూడా గూగుల్ మ్యాప్‌ని ఓపెన్ చేసుకుంటా. ఇప్పుడు నా మొబైల్ లైవ్ లొకేషన్ కనపడుతుంది. అలాగే పక్కనుండే మొబైల్‌లో ఆ మొబైల్‌లో లైవ్ లొకేషన్ కనపడుతుంది. ఇప్పుడు పక్కనుండే మొబైల్ లైవ్ లొకేషన్ నా మొబైల్‌కి రావాలంటే ఫస్ట్ ఆ మొబైల్‌లో పక్కనుండే మొబైల్‌లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది సైడ్ కార్నర్‌లో. దాన్ని క్లిక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ లొకేషన్ షేరింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ కార్నర్‌లో న్యూ షేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్ ఉంటుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ అంటిల్ టర్న్ ఆఫ్ దిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సజెషన్ వస్తుంది కింద. దాంట్లో మీ మొబైల్ నెంబరో లేదో మీ ఈమెయిల్ ఐడి ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. లేకపోతే సైడ్లో స్క్రోల్ చేస్తే మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. నేను నా పక్కన ఉండే మొబైల్లో ఉండే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు మీ మొబైల్లో వాళ్ళు లైవ్ లొకేషన్ని మీ మొబైల్లో నుంచి చూసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏడపోతున్నారు అనే దాన్ని మీ మొబైల్లో నుంచే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మాత్రం కాదు, వాళ్ళు మొబైల్లో ఎంత ఛార్జ్ ఉంది, ఏ డేట్లో ఏ టైంలో ఏడ ఉన్నారు అనే దాన్ని కూడా మీ మొబైల్లో నుంచి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ట్రిక్ని కొంతమంది తప్పుగా యూజ్ చేయొచ్చు. మీకే తెలియకుండా మీ లైవ్ లొకేషన్ని వాళ్ళు షేర్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు. సో అలా మీ మొబైల్లో చేసిండారా అని తెలుసుకోవడానికి ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ లొకేషన్ షేరింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైనా మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఉంటే దాన్ని క్లిక్ చేసి స్టాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నా పక్కన ఉండే మొబైల్లో స్టాప్ చేస్తాను చూడండి. నా మొబైల్లో ఆ లైవ్ లొకేషన్ కనపడకుండా పోతుంది. ఇప్పుడు స్టాప్ చేసిన తర్వాత చూడండి, జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది నా పక్కన ఉండే మొబైల్ లైవ్ లొకేషన్ ఇప్పుడు వరకు నా మొబైల్లో ఉండింది. ఇప్పుడు దాని తర్వాత స్టాప్ చేసిన తర్వాత నా మొబైల్లో కనపడదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది చూడండి. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసిందాం. చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.